ఉంది మ్యాచ్ మీద. సో మెట్రోకి అయితే వెళ్ళేసి మ్యాచ్లో కలుసుకుందాం. మ్యాచ్కి వెళ్ళాలంటే మెట్రో ఇస్ ద బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు. బస్కి వెళ్తే కన్నా దేంట్లో ఉంటే ట్రాఫిక్లో ఎదుర్కొంటాం. ఇక్కడ మనం మ్యాచ్లో ఎంటర్ అయిపోగానే గ్రౌండ్కి కారం జర్నీ అయితే ఫుల్గా బీభత్సంగా ఫ్యాన్స్ కనిపిస్తూ ఉంటారు. బట్ మనం ఎక్కడి నుంచి వెళ్ళాలనేది గేట్ అయితే సెలెక్ట్ చేసుకుని అయితే వెళ్ళండి, అదే బెటర్ ఆప్షన్. మన ఎస్ఆర్హెచ్ టీం ఈరోజు 300 కొట్టద్దా లేదనైతే మేము ఈగర్గా వెయిట్ చేస్తా ఉన్నాం. భారీ స్కోర్ ఖాయమనుకుంటా ఉన్నాం. మీరు పైన చూస్తే అది 750 రూపీస్ టికెట్, మేము ఉండేది 2500 రూపీస్ టికెట్. ఇప్పుడు మా కింద ఉంది కదా, ఇప్పుడు మీరు చూస్తున్నది అది 3000 రూపీస్ టికెట్. ఇక్కడికి వెళ్తే మీకు ఫెన్సింగ్ అడ్డు ఉంటుంది, బట్ పైకి వెళ్తే మటుకు 2500 రూపీస్ టికెట్ అయితే బెస్ట్. ఇంకా మనం లేట్గా వచ్చామంటే ఆ పైన ఖాళీకి కూర్చోవాలి, అక్కడ నుంచి మ్యాచ్ కనిపించదు, ఏం కనిపించదు. ఏంటంటే ఫ్రీ సీటింగ్, ఒక నెంబర్ ఉండదు, ఏముండదు. అదే ఇక్కడ బ్యాడ్ లక్. ఇక్కడ చూస్తే మీకు అందరూ లెజెండ్స్ స్టాండ్స్ కనిపిస్తాయి, వివిఎస్ లక్ష్మణ్ గారి స్టాండ్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఆ పైన కనిపించేది 750 రూపీస్ టికెట్. అది అట్లా వచ్చి అట్లా అయిపోతే అక్కడ కూర్చున్న మ్యాచ్ కనిపించదు, ఏం కనిపించదు, ఏదో మనం మ్యాచ్లో ఉన్నామంటే తప్ప. సో అది ఇన్ఫర్మేషను. మీరు చూస్తే ఇవంతా 2250 రూపీస్ టికెట్స్ మేము బుక్ చేసిన కూడా. కాకపోతే మ్యాచ్కి ఎవరైతే టైంకి వస్తారో లేట్గా వస్తారో వాళ్ళు ఇక్కడ పైన కూర్చోవాల్సి వస్తుంది, వాళ్ళకి వ్యూ బాగా తగ్గిపోద్ది. ఇక్కడ ఆల్రెడీ జనాలు ఫిల్ అయిపోయినారు చూసారా పర్ఫెక్ట్గా. అదంతా అది కూడా సేమ్ టికెటే స్టాండ్స్ పైన, కాకపోతే అది మంచి దగ్గరకు వస్తుంది వ్యూ. చూడండి ఇక్కడ స్క్రీన్ ఉప్పల్లో ఉన్నాం, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్జీ మ్యాచ్. ఇక్కడ మొత్తం ఇవన్నీ ఫిల్ అయిపోతాయి ప్రస్తుతానికి. ఇక్కడంతా స్టాండ్స్ ఖాళీ ఉన్నాయి. సో ఇక్కడ మన రివ్యూలు మొత్తం, ఇక్కడ మ్యాచ్ లైవ్ అయితే మనం మ్యాచ్ గ్రౌండ్లోనే చూడాలి. బాల్ మొత్తం రివ్యూస్ కానీ హైలైట్స్ మొత్తం ఇక్కడ చూపిస్తారు, స్కోర్ కార్డ్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో బోర్డు ఉంది మొత్తం, స్టేడియం మొత్తానికి 2 ఉన్నాయి ఇవి. సో చూద్దాం. హై గైస్, ఈరోజు ఎస్ఆర్హెచ్ ఎంత కొడుతుంది అనేది చూద్దాం, ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. భారీ స్కోర్లు కొడుతున్నారు, పిచ్ కూడా బ్యాటింగ్ పిచ్ బీభత్సంగా భారీ స్కోర్లు కొట్టి క్రౌడ్ని ఎంటర్టైన్ చేస్తారా. ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుందాం. చూద్దాం అసలు మ్యాచ్లో ఏం జరుగుతుందో. సో వీడియోని అయితే పూర్తి చేయండి, మంచి వ్లాగ్లా ఉంటుంది. సో ఆల్రెడీ స్టేడియం ఫిల్ అవుతా ఉంది. మేము ఎర్లీగా వచ్చేసాం, 4:30కి వచ్చాం, ఇప్పుడు 5 అవుతుంది. సో సీట్స్ అన్ని ఫిల్ అయిపోతానే ఉంటాను. సో ఇక వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్. ఇది మరీ టూ మచ్. అసలు మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు ప్రాక్టీస్కి రాలేదు, కానీ లక్నో వాళ్ళు వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు డైరెక్ట్ అటాక్ వచ్చేసి 300 కొట్టేస్తారు, ఏంది అర్థం కావట్లేదు. అసలు ఏడా కనిపించలే మన వాళ్ళు. ఇక్కడ మనకు లక్నో వాళ్ళు మటుకు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు, ఆల్రెడీ వార్మప్ అవుతా ఉన్నారు. బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏంది డైరెక్ట్ 300 అసలు ఏంది అసలు కనిపించట్లెక్క. మీరు చూస్తే ప్లేయర్స్ డకౌట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదనమాట మ్యాటర్. ఒక మ్యాచ్ స్టార్ట్ అయ్యాక మనకు మళ్ళీ కలుసుకుందాం. ఇలా ముందుగా వచ్చిన దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ప్లేయర్స్ దగ్గర నుంచి చూడొచ్చు. ఎల్ఎస్జీ ప్లేయర్స్ అయితే మేము ఉన్న దగ్గరే ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ దగ్గరికి అయితే చూసే ఛాన్స్ అయితే దక్కింది. లేట్గా వస్తే మటుకు మ్యాచ్కి ముందు 1/2 అవర్ ముందు గీతా మాధురి అలాగే తమన్నా వచ్చేసి సాంగ్స్ అయి పాడారు. కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంది గ్రౌండ్లో. కానీ వాళ్ళు గ్రౌండ్లో అక్కడ ఉండడం వల్ల మాకు అసలు ఏం కనిపించలేదు, అసలు ఏం జరుగుతుంది స్క్రీన్లోనే చూసుకోవాల్సి వచ్చింది, ఇంట్లో టీవీలో చూసుకున్నట్టు. బట్ వాళ్ళ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత గ్రౌండ్ మొత్తం ఆ వెహికల్లో రౌండ్ చేశారు, అప్పుడు కొంచెం దగ్గరగా చూడటం అయితే జరిగింది. గాయ్స్ ఇద్దండి కింద పిచ్చల్ మాస్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు. టాస్ టైం కూడా అయిపోయింది. సో టాస్ ఎవరు గెలుస్తారు చూద్దాం. ఆరెంజ్ ఆర్మీ టాస్ గెలవాలి, బ్యాటింగ్ వేసుకోవాలి, 300 కొట్టాలి. రెండు వికెట్లు పడిన తర్వాత హెడ్ అప్రోచ్ ఎలా ఉంటుందో చూద్దాం. అసలు తగ్గట్లే హెడ్ హెడ్ సపోర్ట్ చేస్తాను నేను అనుకో. అది ఇండియా జెర్సీ టైం అలా ఉంటుంది. డేంజర్ అహెడ్. పవర్ ప్లే అయినా పవర్ ప్లే కాకపోయినా ఎస్ఆర్హెచ్కి అంతా ఒకటే కొడతా ఉంటుంది. బిష్నాయుడు పవర్ ప్లే లాస్ట్ ఓవర్, బిష్నాయుడు హెడ్. అబ్దుల్ ఠాకూర్ అయితే మేమున్న దగ్గరే ఉన్నాడు, ఫీల్డింగ్ చేస్తూ ఉన్నాడు.
వచ్చారు. జహీర్ ఖాన్ క్లాస్ అన్న. And let's participate in this special one. Fans, all the fans, all the hands up, and let's build them together. Starting our next up towards your left. All the hands together towards your left. అలాగే మిల్లర్ కూడా మేము దగ్గర ఫీలింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే మనం ముందు లైన్లో అయితే మన ప్లేయర్స్ని చాలా దగ్గర చేయవచ్చు. లేట్గా వచ్చి ఎక్కడ వచ్చామంటే అయిపోతుంది అనుకోని నితీష్ కుమార్ షార్ట్ కొట్టాడు. సపోర్ట్ అప్పుడు ట్రై చేశాడు. క్లాస్ అయితే బ్యాటింగ్ దిగాడు. బ్యాటింగ్ దిగ్గానే సలార్ బీజేఎం మ్యాచ్ చేశారు. యా యా అనేది ఇక్కడ డీజేని బట్టి మ్యాచ్ మొత్తం ఎంటర్టైన్ అవుతూ ఉంటారు జనాలు. డీజే అయితే మంచి సింక్లో ఉన్నాడు. మంచి మంచి సాంగ్స్ వేస్తూ ఉన్నాడు మన ప్లేయర్స్కి. అలాగే ఫ్యాన్స్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కమాన్ చీర్, కమాన్ క్లాప్ టు సన్ రైజర్స్ అని. ఇదే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మనకి కామెంటరీ ఉండదు ఇక్కడ లైవ్ గ్రౌండ్లో. ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్ సిక్సర్లు 3 సిక్సర్లు కొట్టాడు. దీంతో స్టేడియం మొత్తం ఊగిపోయింది. అసలు ఎక్కడ మనకి హై మూమెంట్లు వచ్చినా కూడా వైబ్ని బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు చేస్తే క్రౌడ్ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే మేము గ్రౌండ్లో బాగా ఎంజాయ్ చేస్తాం. ఇన్నింగ్స్ బ్రేక్లో అయితే లైట్ షో అయితే ఏర్పాటు చేశారు. అలాగే టపాస్లు అవన్నీ ఖర్చు ఇవన్నీ ఎలక్ట్రికల్ ఫైర్ లాగుంది, సేఫ్టీ లాగానే ఉంది. ఇది కొంచెం లైటింగ్ షో, మనం ఏదో ఒక మ్యూజికల్ నైట్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఒక 5 minutes అయితే ఇది ప్లే చేశారు. ఎందుకంటే 15 minutes బ్రేక్ ఉంటుంది కదా, దాంట్లో ఇది ప్లే చేశారు. ఇది బాగానే అనిపించింది. మొత్తం స్టేడియం మొత్తం లైట్స్ ఆఫ్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇదైతే. నితీష్ ఇటే వస్తున్నాడు రా, కింద ఉంటే బలే ఉండేది. Racism. 5.4, 76 for 1 wicket. దుమ్ము కొడుతున్నాడు. ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్. బాట్లో లాస్ట్ బాల్, అట్లీస్ట్ ఫర్ 1 wicket. సింగిల్ బాగా రెండో ట్రక్షన్ పిచ్చ కొట్టాడు. 6/77 ఎంత 14 overs 120. ఎల్ఎస్జి 19 మాదా ఎల్ఎస్జి అయితే బ్యాటింగ్ పవర్తో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ని సైలెంట్ చేసేసింది. ముఖ్యంగా పూరను మార్షు బీభత్సమైన బ్యాటింగ్ చేశారు. వారు 1 side అయిపోయింది. రన్ రేట్ కూడా 6కి పడిపోయింది. ఇక మీరు నా ఫేస్లో కూడా చూడొచ్చు ఎక్స్ప్రెషన్స్. అయిపోయింది మ్యాచ్. అసలు వారు 1 side. మనోళ్ళు ఏదో 300 కొడతారు అనుకుంటే వాళ్ళు మనల్ని 190కి 9 వికెట్లు పడడం. తర్వాత వాళ్ళు చాలా ఈజీగా బౌండరీలు కొడతా ఉన్నారు ఎల్ఎస్జి. బట్ స్టేడియం మొత్తం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. బట్ ఎటు చూసినా కూడా మ్యాచ్ అయితే 1 side అయిపోయింది. ఫుల్ డిసప్పాయింటెడ్. 7 overs 96 for 2 wickets. 13 ఓవర్లకు 95 కొట్టాలి. హాఫ్ స్కోర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూద్దాం కంబ్యాక్ చేస్తారో లేదో.
రిషబ్ పంత్కి అయితే గ్రాండ్ వెల్కమ్ లభించింది ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో. రిషబ్ పంత్ని అయితే చాలా మంచిగా ట్రీట్ చేశారు. అలాగే ఫ్యాన్స్ కూడా, డీజే కూడా బాహుబలి సాంగ్ పెట్టాడు. రిషబ్ పంత్ వస్తుంటే చాలా గ్రాండ్ వెల్కమ్. అసలు వేరే ఆపోజిట్ కెప్టెన్ ఇలా చేయరు మ్యాక్సిమం ఎక్కడ కూడా. బట్ మన ఇండియన్ అని ఆ రెస్పెక్ట్ ఇవ్వడం, రిషబ్ పంత్ రావడం మొత్తం చీర్ చేశారు. రిషబ్ పంత్ తెలిసిందే కదా, కంబ్యాక్ చేశాడు. చాలా బాగుంటుంది అంతా ఆ ఎన్విరాన్మెంట్ మటుకు. అది మ్యాచ్లోనే ఎంజాయ్ చేయాలి ఇలాంటివి. ఇదైతే చాలా మంచి విషయం, చాలా మంచి హ్యాపీ మూమెంట్ కూడా ఫ్యాన్స్కి. ఇది వచ్చేసి 3000 రూపీస్ టికెట్. ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫెన్సింగ్ అడ్డు ఉంటుంది. ఇక్కడ సీటింగ్ నెంబర్ ఉంటుంది కాబట్టి మనం ముందు బుక్ చేసుకునేటప్పుడే నెంబర్ ప్రకారం ముందు లైన్లో వస్తే ఇక్కడ బుక్ చేసుకోవడం బెటర్. ఒకవేళ ఇక్కడ లాస్ట్ లైన్లో బుక్ చేసుకునే బదులైతే మనం పైన టెర్రస్లో 2000 రూపీస్ టికెట్ బుక్ చేసుకుని ముందుగా వెళ్తే మటుకు ఫస్ట్ లైన్లో ఉంటాం, లేట్గా వెళ్తే వెనక్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మటుకు అట్లా కాదు, ముందుగా వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సీటింగ్ నెంబర్ ఉంటుంది. పైన మేము కూర్చున్న దగ్గర మటుకు ఫ్రీ సీటింగ్, దానివల్ల అదే ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు లేట్గా వచ్చిన ఫ్యామిలీస్ అయితే మనకి ఇక్కడ బుక్ చేసుకోండి, ఇక్కడ బుక్ చేసుకుంటేనే బెటర్. ఫ్యామిలీస్ కానీ పైన బుక్ చేసుకున్న మటుకు ఫ్రీ సీటింగ్, లేట్గా వెళ్తారో అయిపోద్ది. ఇక్కడ ఫుడ్ కొనాలంటే మటుకు టార్చరే. మనం వెళ్ళి ఇక్కడ వాటర్ కోసం అయితే నానా కష్టాలు పడాలి. ఫ్రీ వాటర్ ఉన్నా కూడా మనకి దొరకవు. మనం తాగాలన్నా సగం మ్యాచ్ అయిపోద్ది ఆ క్రౌడ్లో రావడాలంటే. ఇక పాప్కార్న్ రేట్లు అయితే బీభత్సంగా ఉంటాయి. ఇక్కడ చూస్తే పాప్కార్న్ రేటు 200, బిర్యానీ రేట్ వచ్చి 200. మనకి ఫుడ్ అలా ఉంటుంది కాబట్టి వితౌట్ ఫ్యామిలీ వెళ్తే మటుకు అల్లాడిపోవాల్సిందే, అసలు దొరకదు. ఫుడ్ కష్టాలు చాలా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే ఇక్కడ మీరు క్రౌడ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది వాష్రూమ్స్కి వెళ్ళాలంటే. ఇక్కడ కానీ ఫ్యామిలీతో వెళ్తే మటుకు చుక్కలు కనిపిస్తే. నేను బ్యాచ్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు 7 hours మ్యాచ్ ఖతం. అదే ఇంకా మీరు కానీ వెళ్తే మటుకు ఇంకా ఫ్రీ సిట్టింగ్ కష్టాలు. మ్యాచ్ అయితే మనం లైవ్లో ఎంజాయ్ చేస్తామే కానీ ఇంకా అందరూ అరేంజ్ చేసి తీసుకుంటారు కాబట్టి మన వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు నేను ఎదుర్కొనేదానికి సగం టైం పట్టుద్ది. బట్ మ్యాచ్లో వైబ్ ఎంజాయ్ చేస్తాం కానీ మటుకు మ్యాచ్ మటుకు ఎంజాయ్ చేయలేం. ఇది నా ఒపీనియన్. మీరు కానీ మ్యాచ్కి వెళ్ళాలి పని అయితే ఫ్రీ సీటింగ్ కాకుండా టికెట్ నెంబర్ ఉండేది బుక్ చేసుకుని కొంచెం కాస్ట్ పెట్టుకుని వెళ్ళండి, అప్పుడు బెటర్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఉంటాను. బై, థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విష్ణు చరణ్ VC.